నమస్తే అండి. ఈరోజైతే నేను నువ్వుల లడ్డూలు అయితే చేశానండి. నువ్వుల లడ్డూలు చాలా హెల్దీ అండి. మనకి 35 దాటిన తర్వాత, అంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ 35 దాటిన తర్వాత కాళ్ళు నొప్పులు కానీ అలాంటివి వస్తాయి కదండి. అంటే ఎముకలు అవి దృఢత్వం తగ్గుతుందండి. అంటే కాల్షియం లోపం వల్ల. మనం ఈ నువ్వుల లడ్డూలు కనుక చేసుకొని తింటే డైలీ 1 or 2 తింటే కనుక కాల్షియం అనేది ఉంటుందండి. నువ్వుల్లో కాల్షియం అనేది ఉంటుంది. అందు గురించి మనం కూరల్లో కానీ నువ్వుల పొడి చేసుకొని, నువ్వులు వేపుకొని పొడి చేసి, ఇగురు కూరలు అవి ఉంటాయి కదండి, బీరకాయ కూర, అలాగా అనపకాయ కూర, అలా మనం ఏదైనా కూరల్లో కూడా పొడి వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్దీ కూడా. అలాగే మనం ఎప్పుడైనా ఇలా లడ్డూలు లాగా కూడా చేసుకొని తింటే మటుకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఈ లడ్డూలు తయారు చేసే విధానం ఎలా అంటే కనుక, నువ్వులైతే నేను ఒక 1/4 kg తీసుకున్నానండి. 1/4 kg నువ్వులకి ఒక అచ్చు బెల్లం అయితే తీసుకున్నాను. ఆ బెల్లం అయితే తురుముకొని ఓ పక్కన పెట్టుకున్నానండి. నువ్వులు అయితే అంటే వేపుకొని అవసరం లేదండి, పచ్చివే మిక్సీ పట్టుకున్నాను. నేను లైట్గా బరకగా మిక్సీ పట్టుకున్నాను. అలా మిక్సీ పట్టి మళ్ళీ సగం తీసి ఓ పక్కకు పెట్టుకొని కొంచెం సగం ఉంచుకున్న తర్వాత బెల్లం కూడా తురుముకొని ఉంచుకోవాలండి. ఒక అచ్చు 1/4 kg అచ్చు బెల్లం. ఆ తురిమిన బెల్లాన్ని లైట్గా బరకగా పట్టిన ఈ నువ్వుల్లో వేసి ఆ బెల్లాన్ని కూడా మిక్సీ పట్టాలండి. కొంచెం తీసి నువ్వులు పొడి కొంచెం తీసి మిగిలిన పక్కకు పెట్టాం కదండి, ఆ నువ్వుల పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ అయ్యే వరకు మనం ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. అలా మిక్సీ పట్టుకున్న లడ్డూల్ని, అంటే మిక్సీ పట్టుకున్న ఆ నువ్వుల పొడిని ఈ విధంగా ఉండలు చేసుకోవాలండి. మనమైతే ఇలా వేడి మీద ఉన్నప్పుడే కొంచెం ఉండలు అవుతాయండి. అంటే మనం మిక్సీ పెట్టగానే గోరువెచ్చగా ఉంటుంది కదా, అప్పుడు ఉండలు అవుతాయండి. ఈ ఉండల్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తింటే హెల్త్ పరంగా చాలా మంచిదండి. వీలైనప్పుడు మీరు ఈ విధంగా చేసుకోండి. ట్యాబ్లెట్స్ అవన్నీ ఇది వేసుకునే దానికన్నా ఈ విధంగా మనం నువ్వులు తీసుకోవడం వల్ల కాల్షియము అనేది మనకి అందుతుందండి. నువ్వులు తినటం వల్ల, నువ్వుల ద్వారా. ఈ లడ్డూలు అయితే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. శీతాకాలంలో దీన్ని చిమ్లీ కింద చేస్తారు కదా, అంటే మనం నాగుల చవితి అప్పుడు కూడా చిమ్లీ చేస్తారు. సేమ్ అదే విధంగా ఆ చిమ్లీలానే రండి ఇది కూడా. ఇలా మనమైతే ఆ చిమ్లీ అయితే ముద్దలా ఉంటుంది, మేమైతే ఇలా ఉండల్లా చేసుకుంటాం అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటాయండి ఉండలు అయితే మటుకి. మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా ఈ విధంగా చేసుకొని డైలీ 1 or 2 లడ్డూలు తినండి. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.